మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను అమరావతిలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంగళవారం కలిసి అభినందించారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలందరూ హర్షిస్తున్నారని లోకేష్కు వివరించారు. విద్య, ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు పయనించేందుకు కృషి చేస్తున్నందుకు లోకేష్ను అభినందించారు. జాతీయ రహదారి ప్రతిపాదించిన అలైన్మెంట్ మార్పు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి వచ్చి లోకేష్కు వినతి పత్రం ఇచ్చారు. చీరాల ఓడరేవు నుంచి నకరికల్లు వరకు 167A 4 లైన్ల జాతీయ రహదారిని NHAI అధికారులు 2022లో ప్రతిపాదించారు. ఇందులో అంతర్భాగంగా ఉన్న నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో నరసరావుపేట దక్షిణం వైపు బైపాస్కు ప్రతిపాదించిన ఆప్షన్ 3 వల్ల 5 గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ 2ను అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నేతృత్వంలో మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, పులుకూరి జగ్గయ్య, పులిమి రామిరెడ్డి, బొడ్డపాటి పేరయ్య, మక్కెన ఆంజనేయులు, అబ్బూరి శ్రీనివాసరావు, పీటర్ రాజు, కన్యధర రాజు, జాగర్లమూడి హనుమంతరావు, రామారావు, వసంత, యలమంద తదితరులు ఉన్నారు.